యేసుక్రీస్తు చనిపోయినప్పుడు రోమన్ సైనికుడు వచ్చి యేసు చనిపోయారా లేదా అని తెలుసుకోవటానికి యేసు ప్రక్కన బల్లెముతో పొడుస్తారు. అప్పుడు ఆయన శరీరం నుండి రక్తము నీళ్లు వస్తాయి. ఇది మనకు బైబిల్లో యోహాను గారు రాసినటువంటి సువార్త 19:34 తెలుస్తుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయారు కదా, అప్పుడు రక్తం ఎలా వచ్చింది అని ప్రశ్న. సాధారణముగా మనిషి యొక్క స్థితిని బట్టి, అక్కడి వాతావరణమును బట్టి రక్తము గడ్డ కట్టడం జరుగుతుంది. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు యేసులో కార్డియాక్ ర్యాప్చర్ జరిగింది అని మెడికల్ సైన్స్ చెబుతుంది. అంటే యేసు గుండె పగిలిపోయింది అని అర్థం. ప్రతి మనిషి గుండె చుట్టూ పొర ఉంటుంది. యేసు గుండె పగిలిపోవటం ద్వారా రక్తము నీరు ఆ పొరలోనికి చేరింది అని మెడికల్ సైన్స్ వారు తెలుపుతున్నారు. అప్పుడు ఆ సైనికుడు బల్లెంతో పొడిచినప్పుడు బల్లెము ఆ పొర గుండెకు తగలడం ద్వారా రక్తము నీరు రెండూ రావటం జరిగింది. దీనితో యేసు చనిపోయారు అని, ఆయన నుండి రక్తము నీళ్లు వచ్చాయని తెలుస్తుంది. బైబిల్లో యోహాను గారు రాసినటువంటి సువార్త 19:34 తెలుస్తుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయారు కదా, అప్పుడు రక్తం ఎలా వచ్చింది అని ప్రశ్న. సాధారణముగా మనిషి యొక్క స్థితిని బట్టి, అక్కడి వాతావరణమును బట్టి రక్తము గడ్డ కట్టడం జరుగుతుంది. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు యేసులో కార్డియాక్ ర్యాప్చర్ జరిగింది అని మెడికల్ సైన్స్ చెబుతుంది. అంటే యేసు గుండె పగిలిపోయింది అని అర్థం. ప్రతి మనిషి గుండె చుట్టూ పొర ఉంటుంది. యేసు గుండె పగిలిపోవటం ద్వారా రక్తము నీరు ఆ పొరలోనికి చేరింది అని మెడికల్ సైన్స్ వారు తెలుపుతున్నారు. అప్పుడు ఆ సైనికుడు బల్లెంతో పొడిచినప్పుడు బల్లెము ఆ పొర గుండెకు తగలడం ద్వారా రక్తము నీరు రెండూ రావటం జరిగింది. దీనితో యేసు చనిపోయారు అని, ఆయన నుండి రక్తము నీళ్లు వచ్చాయని తెలుస్తుంది. మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే ప్రేమ.